వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ సచిన్ మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మరింత మంచి అప్డేట్తో ప్రీవియస్ వీడియోకి దాని కంటిన్యూషన్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే వీడియో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల చాలామంది నేను కేవైసీ గురించి చేసినా కూడా చేయలేక మళ్ళీ నాకు కాంటాక్ట్ చేసి ఎలా చేయాలని అడుగుతున్నారు. దానికి ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పడుతుంది. దానివల్ల నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం రిపీట్గా చేస్తున్నారు. నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను, ఎవరి దగ్గర కూడా అమౌంట్ తీసుకోవడం లేదు, గుర్తుంచుకోండి. నాకు 10 మంది చేసి నేను ఫ్రీగా నేను ఇవన్నీ చేయాలంటే కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఆలోచించండి. మిగతా వల్ల నేను అమౌంట్ కూడా ఛార్జ్ చేయట్లేదు, కానీ ఇక్కడి నుంచి పెడదామని చూస్తున్నాను. సమ్ అమౌంట్ అనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ముందు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ మీద ఓపెన్ చేయగానే ఆ విధంగా వచ్చింది కదా. దాని తర్వాత లెఫ్ట్లో టాప్ 3 లైన్స్కి వెళ్తే అందులో అక్కడ హోము, మెయిన్ నెట్, పై బ్రౌజరు, పై యూటిలిటీస్, మైన్ పై, తర్వాత రెఫరల్ టీము, రోల్స్, చార్టు, నోడు, ప్యాకు, వైట్ పేపర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో మనకు ఎక్కువ అవసరం పడేది మెయిన్ నెట్, పై బ్రౌజరు, లాస్ట్లో ప్రొఫైలు. మీకు ప్రతి వీడియోలో చెప్తాను, ప్రొఫైల్లో 5 స్టెప్పులు కంప్లీట్ చేసుకోవాలి, మెయిన్ నెట్లో ఉన్న 9 స్టెప్పులు కంప్లీట్ అవ్వాలి. అయిపోయింది కదని చెప్పేసి మళ్ళీ వదిలేకండి. ఒక్కొక్కసారి సిస్టమ్ సర్వర్ వల్ల లేదంటే ఇన్ని కేవైసీ మైగ్రేట్ చేయడం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే మళ్ళీ పెండింగ్ అని కూడా పడుతున్నాయి. అది ఒకసారి వెరిఫై చేసుకోండి, అయిన కూడా. ఓకేనా, అదనమాట విషయం. తర్వాత మనకి ఇప్పుడు పడాల్సిన విషయం, ఇప్పుడు పై బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగా సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని వస్తుంది. ఎందుకంటే మన వీడియోలో చెప్పేది ఏంటంటే లాస్ట్ వీడియోలో మ్యాప్ ఏ విధంగా ఓపెన్ చేసి ఎలా చూడాలి, వరల్డ్ మ్యాప్లో ఉన్న పై మర్చెంట్లు అందరూ కూడా ఏ విధంగా చూడాలన్నది మనం చూసాం. ఈ వీడియోలో దానికి కంటిన్యూషను ఈ వీడియోలో ఏంటంటే మీరు మర్చెంట్ అయితే, మీరు పాల వ్యాపారం, లేదంటే మీరు కిరాణా వ్యాపారం, లేదంటే మీరు ఇంకొకటి మీరు క్యాబ్ సర్వీసో, లేదంటే మీరు రెస్టారెంట్ బిజినెస్, ఎనీ మర్చెంట్స్ ఎవరైనా యాక్సెస్ ఉంది దీనికి. వాళ్ళు పైన మనం జీసీ వాల్యూతో మ్యాక్సిమం ప్రమోషన్ చేయండి. ఎందుకంటే వేరే కంట్రీస్లో జరుగుతుంది, మన కంట్రీస్లో కూడా మనం అది కావాలని కోరుకుందాం. ఎందుకంటే మనం రేపు పొద్దున్న మనం అందరం కూడా పై ఫ్యామిలీ. సో దాని కింద పై బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత సైన్ కొట్టిన తర్వాత ఎక్స్ప్లోర్ ద ఎకోసిస్టమ్ అని వచ్చింది. కింద ఈ విధంగా వచ్చే యాప్స్ అనేది చూడండి ఏ విధంగా వచ్చాయో. ఫైర్ సైడ్, వ్యాలెట్, బ్రెయిన్ స్టార్మ్, మైన్, బ్లాక్ చైన్, డెవలపర్, కేవైసీ, చార్ట్, ప్రొఫైల్. కేవైసీలో అయినప్పుడు కేవైసీలోకి వెళ్తాం. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రొఫైల్ దగ్గర మీకు పీటీపీ అని ఉంది. ఆ పీటీపీ అని మీరు క్లిక్ చేస్తే మీ పీటీపీ అని క్లిక్ చేసి మీరు అందులో కానీ పాస్వర్డ్ ఎంటర్ చేశారంటే స్కామర్ దొరికిపోతారు, మీకు కాయిన్ పోనట్టే. సో ఇంటర్ఫేస్ అనేది రియల్ ఇంటర్ఫేస్ అనేది మనం యాప్లో ఓపెన్ చేసి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. పీటీపీ అనేది రియల్ కాదు, స్కామర్స్. $314 ఇస్తున్నాం ఒక కాయిన్ కంటే 27,000 30,000 ఒక కాయిన్ విలువ. లేదంటే ఒక కాయిన్కి $3,000 ఇస్తామంటే గబుక్కున మనం ఆశపడి ఎంటర్ అయిపోతాం, లాస్ అయిపోతాం. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అవందరూ కూడా స్కామర్స్. మీరు ఎటువంటి ప్రలోభాలకు మీరు లోన్ కాకుండా మీ కాయిన్ మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ యాప్ల కింద అంతా ఏముందండి, ఎక్స్ప్లోర్ ద ఎకోసిస్టమ్. ఎక్స్ప్లోర్ ద ఎకోసిస్టమ్ అని దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ ఎందుకు వెళ్తుంది మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో కూడా చూశాను. ఏమవుతుంది, మీకు మ్యాప్లోకి వెళ్ళిపోద్ది అనమాట, డైరెక్ట్ మ్యాప్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా. సో అదే ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనము ఎక్స్ప్లోర్ ద ఎకోసిస్టమ్ అని చెప్పేసి కిందకి వెళ్తాము. కింద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనం లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ మ్యాప్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ విధంగా వెళ్ళాలి ఏంటన్నది. ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ అవ్వడం కోసం మనం మాట్లాడుకున్నాం కదా కొత్త మర్చెంట్స్. ఇప్పుడు చూడండి, మెయిన్ నెట్, టెస్ట్ నెట్, కామర్స్, గేమ్స్, ఎన్ఎఫ్టీ, సోషల్, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రావెల్, యూటిలిటీస్, ఇవి డి యాప్స్. ఇవన్నీ టెస్టింగ్ పేజ్లో ఉన్నాయి, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే. ఇప్పుడు మనకి మెయిన్ నెట్లోనే కనిపిస్తుంది కదా పైన, మెయిన్ నెట్లో మ్యాప్ అప్ పై మెయిన్ నెట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ వీడియోలో కూడా చూస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా విసుగు చెందకుండా వీడియో అర్థం కాకపోతే 2-3 సార్లు చూడండి. ఈ వీడియో ప్రత్యేకంగా కొత్తగా మెర్చెంట్లు దీంతో యాడ్ అవ్వడం కోసం, రిజిస్ట్రేషన్ అయ్యి యాడ్ అవ్వడం కోసం వాళ్ళ కోసం వీడియో బాగా పనిచేస్తుంది. మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలి, పైనీర్స్.
అసలు ఏం జరుగుతుంది లోపల ఏంటి ఎలా ఏంటి అన్నది మేము అలా రిపీటెడ్గా చూసి తెలుసుకున్నదే కదా మేము కూడానా. మాకేమీ వాళ్ళు ఫౌండర్స్ వచ్చి చెప్పలేదు కదా మాకు. సో అట్లా అనమాట. చూడండి, ఓపెన్ యాప్ కాంటాక్ట్ డెవలపర్. ఓపెన్ యాప్లోకి వెళ్తాం. ఓపెన్ యాప్ చూడండి, ఓపెన్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇండియా మ్యాప్ క్లియర్ కనిపిస్తుంది. ఇండియా మ్యాప్ చూడండి, ఇండియా మ్యాప్ అంతా పైకాన్లతో నిండిపోయి ఉంది. చూసారా, కింద మలేషియా, ఇండోనేషియా, దాని కింద ఆస్ట్రేలియా. చూడండి, ఇలా లెఫ్ట్కి వెళ్తే టాంజానియా, కెన్యా, సౌత్ ఆఫ్రికా, నాంబియా, నైజీరియా, నైగర్, మళ్ళీ మన లాస్ట్ వీడియోలో మ్యాప్ అంతా మేము చూపిద్దాం అనుకున్నాను తీసి, కాకపోతే నెట్వర్క్ ఇష్యూస్ వల్ల సరిగ్గా సపోర్ట్ చేసేది కాదు. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్. మీకు రీసెంట్గా యూకేలో ఒకరితో మాట్లాడడం జరిగింది. 2 పైకాయిన్లతో కారు కొనడం కూడా జరిగింది యూకేలో. నాకు తెలిసిన పర్సను, ఆయన సాఫ్ట్వేర్ జాబ్ అక్కడ. ఆయనకి షాక్ అనమాట, అసలు ఇంతవరకు నాకు తెలియదు అని చెప్పేసి. రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఆ ట్రాన్సాక్షన్ కూడా చేసుకున్నాడు. కాకపోతే మనం అక్కడి నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని ఏదైనా ఇక్కడ మనం ఇండియాలో లేట్ కాబట్టి మనం ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ ట్యాక్స్లు అవన్నీ చాలా ఉంటాయి. సో మనం అంతవరకు అంత టెన్షన్గా ఆలోచించకండి ఎవరు కూడా. ఇంకొక 2 నెలల్లో, ఈరోజు డేట్ అంతా 18, ఇది 12 రోజులు, మధ్యలో ఒక నెల, అవతల 14 డేస్. అయితే మార్చ్ 14కి 2025కి 6 years కంప్లీట్ అవుతుంది. సారీ, మధ్యలో కాల్ వస్తుంది. ఓకే, ఇలా మ్యాప్ అంతా మనం లాస్ట్ వీడియోలో చూసాము. సరే, ఈ ఐకాన్లు, పై ఐకాన్లు ఎలా వచ్చాయి? వీళ్ళందరూ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తాను చూడండి, ఎక్కడ ఏదో లాంగ్వేజ్ వచ్చింది, చైనాది అనుకుంటా, ఏదో వాట్ ఎవర్. ఇండియా మ్యాప్తో ఓపెన్ చేద్దామా అండి. ఇండియా మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇలా డిఫరెంట్ పర్సన్స్. కొంతమంది యాక్టివ్ సెల్లర్స్ ఉన్నారు, కొంతమంది టెస్ట్ సెల్లర్స్ ఉన్నారు. ఆదిత్య కలెక్షన్స్, ముంబై అనుకుంటా, ఓపెన్ చేస్తున్నాను. అంటే ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ కలెక్షన్. చూడండి, ఇంకేం డీటెయిల్స్ ఇవ్వలేదు. బ్యాక్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు మన క్వశ్చన్ మార్క్ ఏంటనంటే, ఈ వీడియో ఏంటి, లాస్ట్ టైం ఇదంతా ఈ స్టోరీ అంతా చెప్పాను. ఇప్పుడు ఇందులో ఈ పై సింబల్తో ఎలా కనిపించి మనం రిజిస్ట్రేషన్ అవ్వాలనేది క్వశ్చన్ మార్క్ లాస్ట్ వీడియో చెప్పాను, ఇందులో చేద్దాం అనేసి. ఇప్పుడు చూడండి, సెల్ అనే ఆప్షన్కి వెళ్తే క్లిక్ చేస్తే నాది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంటుంది. మీరు సెల్ అని క్లిక్ చేస్తే అక్కడ ఇలాగ సెల్లర్ డీటెయిల్స్, అడ్వాన్స్ సెల్లర్ సెట్టింగ్స్, సెల్లర్ టైపు, అడ్రస్, ఎక్కడ సెల్ చేస్తున్నావు, నీ షాపా లేదంటే షాపింగ్ మాలా, ఇది జ్యువెలరీ షాపా, లేదంటే ఇంకోటి ఏదైనా చిన్న పాలు అమ్ముకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళ కాడి నుంచి పెద్దల వరకు ఏదైనా కూడా ఇందులో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. అయితే ఇందులో డీటెయిల్స్ టెస్ట్ సెల్లర్స్ ఉన్నది, యాక్టివ్ సెల్లర్స్ ఉంది. ఈ విధంగా ఉందన్నమాట. టెస్ట్ సెల్లర్స్ అంటే కొంతమంది ఇంకా మెయిన్ నెట్ ఓపెన్ చేయడానికి ముందే టెస్ట్ సెల్లర్స్ అని డీటెయిల్స్ పెట్టుకున్నారు. కొంతమంది యాక్టివ్ సెల్లర్స్ అంటే యాక్టివ్ సెల్లర్స్ అని పెట్టుకొని రన్నింగ్ బిజినెస్ మీద, కొంతమంది జీసీవీ వాల్యూ మీద, కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు వాల్యూ పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవడం జరుగుతుంది పైకాన్ మీద. కొంతమంది రెస్టారెంట్లు అవ్వచ్చు, కొంతమంది జ్యువెలరీ షాపులు అవ్వచ్చు, బట్టల షాపులు అవ్వచ్చు, కిరాణా షాపు, రిటైల్, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్, డీలర్స్, ఎవరైనా కూడా ఇందులో పై అకౌంట్లో ఈ విధంగా యాడ్ అయిపోయి చూడండి వాళ్ళ ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు యాక్టివ్ సెల్లర్స్ అయితే. ఇప్పుడు నాది ఏం పెట్టాను, రిటైల్ అవుట్లెట్ ఇన్కమ్ అనేది సన్ ఎక్స్పో అండ్ మనీ ఎక్స్పో. మనీ ఎక్స్పో అనేది మన పైకాన్ రిలేటెడ్ ఇంకేమైనా మనీ కాన్సెప్ట్లో
ఈ విధంగా నేను ఇందులో మనీ ఎక్స్పోలో అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. సన్ ఎక్స్పో అనేది నేను రియల్ ఎస్టేట్, ఓన్లీ ప్యూర్లీ రియల్ ఎస్టేట్, అందులో మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. సైట్లు కానీ, ఇల్లు కానీ, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సైట్స్ అవ్వచ్చు, ప్లాట్స్ అవ్వచ్చు, అపార్ట్మెంట్లు అవ్వచ్చు, ఇండివిజువల్ హౌస్లు అవ్వచ్చు, ఏదైనప్పటికీ అన్నీ ఇందులో పెడతా ఉంటాను. చూడండి సెల్లర్ డీటెయిల్స్, నా డీటెయిల్స్, సైటర్, ప్లాటర్, ల్యాండ్ విజిట్. నేను ఒక సైట్ విజిట్కి 10 కాయిన్లు అయితే తీసుకుంటాను. ఎవరైనా సైట్ విజిట్కి నేను ఏదైనా ఇల్లు కావాలైనా, లేదంటే ఇప్పుడు నేను విశాఖపట్నం ఉంటాను కాబట్టి ఎవరైనా నాకు నేను పెట్టిన సన్ ఎక్స్పోలో సైట్లు ఏదన్నా కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ కావాలని అడిగినప్పుడు వాళ్ళకి నేను కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రీగా సర్వీస్ చేయించుకొని నా ద్వారా చూసుకొని మళ్ళీ వేరే రాంగ్ రూట్లో టైంపాస్ చేస్తున్నారు. కొంతమంది నెంబర్ ఉంది కదని సరదాగా టైంపాస్ చేసి ఫోన్ చేస్తూ ఉంటారు. అందుకని మనం ఏం చేసామంటే అది ఫిల్టర్ చేయాలని సిన్సియర్గా ఉండేటోళ్ళ కోసం మనం సర్వీస్ చేసేది. దానికోసం 10 పై కాయిన్లు నేను విజిటింగ్ పెట్టాను. నా టైం వేస్ట్ అవ్వకూడదు కదా. ఇప్పుడు నేను పెట్టినప్పుడు నేను ఒక 10 మంది విజిట్లు పెడితే నేను ఒక 500 పెట్రోల్ వేసుకుంటే 5,000 నాకు లాస్ అయిపోతుంది. అందులో కొంటారో లేదో తెలుతా. కొనేవాళ్ళు ఒకరు వచ్చినా పర్లేదు, టైం పాసెస్ మనం అవాయిడ్ చేస్తాం కదా. అందుకని 10 కాయిన్లు నేను సైడ్ విజిట్ పెట్టాను. రేపు పొద్దున్న మెయినెట్ అయిన తర్వాత అదే చెప్పాను, ఐ విల్ యాడ్ సమ్ మోర్ ప్రోడక్ట్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ మెయినెట్ అని చెప్పి పెట్టేశాను. అదేవిధంగా సైట్ విజిట్లకి 10 కాయిన్లు, బై చేసిన, సెల్ చేసిన, అది నాకు ఆ సైట్ చూపించాలంటే ఆ కస్టమర్కి 10 కాయిన్లు అనేది నేను పెట్టేశాను. మన అవుట్లెట్ పేరు ఏంటంటే సన్ ఎక్స్పో, మనీ ఎక్స్పో, అన్ని యూట్యూబ్ ఛానల్ నేమ్. ఇక్కడ సెల్లర్ టైప్ చూడండి, ఇన్యాక్టివ్ సెల్లరు, యాక్టివ్ సెల్లరు, టెస్ట్ సెల్లరు, ఇలాగనమాట 3 ఉంటాయి. అందులో మీరు ఏంటో మీరు నిర్ణయించుకోండి. చూడండి అడ్రస్ ఆర్ వేర్ యూఆర్ సెల్లింగ్. ఈ అవుట్లెట్ పేరు సన్ ఎక్స్పో అలాగే మనీ ఎక్స్పో అనేది ఎక్కడండి, నాది వైజాగ్ ఉంది కదా. వీఆర్ డీలింగ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, వీ మార్కెట్ అండ్ సెల్ ప్రాపర్టీస్, సైట్స్, ప్లాట్స్, హౌసెస్, విల్లాస్, ఫ్లాట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఆల్సో. కన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేస్తాం. సో సెల్లర్ ఇమేజ్ రియల్ ఎస్టేట్ది నేను ఇందులో పెట్టాను. తర్వాత రివ్యూ సమ్మరీ, సెల్లర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని కింద మెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా పెట్టాను. అవి మొత్తం ఫిల్ చేసిన తర్వాత డీటెయిల్స్ కింద చూడండి సేవ్ అని వస్తుంది ఆప్షన్, సేవ్ కూడా ఇస్తాం. అప్పుడు మీది మ్యాప్లో మీది కూడా కనిపిస్తుంది, మీ కరెంట్ అడ్రస్. ఎవరైనా కూడా మీ అడ్రస్ని వేరే వాళ్ళు కూడా చూడొచ్చు. సో ఇదన్నమాట దీని గురించి. చూడండి యూజర్ ప్రిఫరెన్సెస్, నాది విష్ణు అని ఉంటుంది. నాది రెఫరల్ కోడ్ విష్ణు కదా, నా పై రెఫరల్ కోడ్. పర్సనలైజేషన్, మ్యాప్, పై మ్యాప్ గురించి ఇవన్నీ. సో బ్యాక్ క్వశ్చన్ ఇది అనమాట దీని గురించి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మైనింగ్ అనేది రెగ్యులర్గా నా ద్వారా కూడా ఇందులో లింక్ పెట్టాను. ఇంకా కొత్తగా చేసుకున్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసేసుకొని డైలీ మైనింగ్ చేయండి. రిజిస్ట్రేషన్ అయిపోతున్నారు, మైనింగ్ ఎవరు చేస్తారు? ఎందుకంటే మీరు నా లింక్ ద్వారా మీరు చేసుకుంటున్నారు, కానీ మీకు ఎవరో రిమైండ్ చేయడానికి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ నా దగ్గర ఉండవు కదా. నా డీటెయిల్స్ నా డీటెయిల్స్ మీకు ఈజీ తెలుస్తాయి, మీ డీటెయిల్స్ నాకు తెలియదు కదా. నేను డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసి నేను డైరెక్ట్ రిఫర్ చేసిన అందరికీ కూడా ఒక గ్రూప్లో యాడ్ చేసుకొని వాళ్ళు రిమైండ్ చేస్తూ ఉన్నాను. నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అదేవిధంగా మీరు మైనింగ్ చేసిన ప్రతి ఒక్కరూ ఎవ్రీ 24 hours ఒకసారి అలారం పెట్టుకొని మైనింగ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇదే విధంగా వచ్చిన బిట్కాయిన్ ఇథీరియం మిస్ అయ్యాం. బిట్కాయిన్ 94 లక్షలు ట్రేడ్ అవుతుంది ఈరోజు, 94 లక్షలు. జెప్పే ఎక్స్చేంజ్లో చూడండి కావాలంటే. తర్వాత ఇథీరియం 3,20,000, 30,000 ట్రేడ్ అవుతుంది, 350 దాకా ట్రేడ్ అవుతుంది, 3 నుంచి 350. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ దీన్ని పై కాయిన్ని ఖచ్చితంగా రేపు పొద్దున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఎందుకు చెప్పాను, ఎందుకు వినలేదనే బాధపడిన వాళ్ళు చాలామంది నాకు కాంటాక్ట్ అయ్యి బాధపడిన వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకని అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. దీనికోసం మనం పొయ్యిలో పొలాలు పెట్టేసి గ్యాస్ వెలిగించేసి డబ్బులు ఖర్చు పెట్టలేదు. సెల్లో వేస్ట్ చేసే ఈ డేటాని అనవసరంగా వేస్ట్ చేస్తాను. దీనికి ఒకసారి మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ ఒకసారి ప్రెస్ చేయండి, రీసెండ్ చేసుకోండి. రీసెండ్ చేసుకున్నాడు 5 నిమిషాలు, తర్వాత అంతా కూడా మ్యాటర్ ఆఫ్ సెకండ్సే కదా, ప్రెస్ చేయడం మీద డైలీ ఒకసారి. సో అదనమాట. ఇంకొకటి చాలామంది పై అప్డేట్స్ ఏంటనంటే రీసెంట్గా కేవైసీ అవ్వట్లేదని అంటే రీజను రీసెండ్ చేసుకున్నప్పుడు ఎలా పడితే అలాగా వాళ్ళ ఇష్టానికి రీసెండ్ చేసుకుంటారు, మన మాట వినరు. ఓకే, తర్వాత బాధపడుతూ ఉంటారు.
ఉపయోగం లేదు కదా. ఎందుకంటే కేవైసీ ఆధారు లేదంటే మీ ప్యాను ఆ డీటెయిల్స్కి మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చినప్పుడు పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఆనందరావు అని ఉంటాడు, ఆడ పేరు ఏదో పప్పియో లేదంటే క్యాట్ అని ఏదో పేర్లు పెట్ న్యూస్ పెట్టుకుంటారు, ఆ పేర్లు పెడతారు అక్కడ. బాబీ అని, చిన్ని అని, సోగ్గాడు ఇలా పెట్టుకుంటారు పేర్లు. ఇలా పెట్టకూడదు అంటారు. మనం ఇన్నిసార్లు చేస్తున్నాం కదా, ఎందుకు మళ్ళీ ఆ డౌట్లు వస్తే చాలామందికి అర్థం అవ్వదు. కరెక్ట్గా ఆధార్లోనో మీ ప్యాన్లోనో డ్రైవింగ్ లైసెన్స్నో ఇలా 4 ఆప్షన్లు ఇచ్చారు కాబట్టి కేవైసీ దాని ప్రకారం ఆధార్ అవ్వచ్చు, లేదంటే మీ ప్యాన్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కానీ ఇవ్వండి, ప్యాన్ అవ్వకండి. ప్యాన్లో అడ్రస్ మీరున్న అడ్రస్ ఉండదు, వేరే అడ్రస్ అయితే ఉంటుంది. ఆధార్ కానీ ప్యాన్లో కానీ మీరున్నట్టు డ్రైవింగ్ లైసెన్స్ కానీ మ్యాక్సిమం ఆధార్ రికమెండ్ చేసుకోండి. దాంట్లో ఏముందో పేరు, అందులో కామ ఉంటే కామ పెట్టండి, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్ పెట్టండి, క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ కూడా పెట్టండి. ఆ విధంగానే ఎంటర్ చేసుకున్న డీటెయిల్స్ కేవైసీ చేసినట్టు ఈజీ అవుతుంది మీకు. తర్వాత సో ప్రతి ఒక్కరూ ఈ మ్యాప్లో ఎలా ఓపెన్ చేసుకోవాలి అని ముందు వీడియోలో చేసాం. ఈ మళ్ళీ మ్యాప్లో మీరు మర్చెంట్ అయినా లేదంటే మీరు యాక్టివ్ సెలర్ కావాలనుకుంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలన్నది కూడా ఈ వీడియోలో చూసాం. అదేవిధంగా మైనింగ్ జాగ్రత్తగా చేసి పెట్టుకోండి. ప్రతిరోజు ప్రతి 24 hours ఒకసారి మైనింగ్ ప్రెస్ చేయండి. ప్రొఫైల్ చెక్ లిస్టు, మెయిన్ నెట్ చెక్ లిస్టు, ప్రొఫైల్ అందరూ కూడా కంప్లీట్ చేసుకోండి దయచేసి. అది చేసుకోకపోతే ఎంత చేసినా ఉపయోగం లేదు. ఇంకా 12 days ఉంది, ఈరోజు 18, ఇంకా 12 days ఉంది, కంప్లీట్ చేసుకోండి. ప్రతిసారి అవకాశం ఎవరు ఎందుకు అవకాశం కోసం చూస్తున్నారు? September 30, November 30, December 31, January 31, ఈ నెల 31 దాకా ఉంది. మరి ఇంకెన్ని రోజులు ఇస్తారులే అనుకుని ఆశీర్వాదం చేయడం ఎందుకు? సో అందరూ అవకాశం చక్కగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు మైనింగ్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అలాగే సిద్రా ఇంకా అకౌంట్ ఎవరైనా చేసుకోకపోతే సిద్రా బ్యాంక్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, బాండెక్స్ కూడా లింక్ పెట్టాను. అదేవిధంగా ఎక్స్చేంజ్లో కొన్ని మంచి కాయిన్లు ఇప్పుడు రేపు పొద్దున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20న కొన్ని కాయిన్ లిస్ట్ అయిన కాయిన్లు కూడా కొని పెట్టుకోండి. బైనాన్స్ అనే ఎక్స్చేంజ్ లింక్ పెట్టాను, అందులో చిన్న అమౌంట్లు అనవసరంగా వేస్ట్ చేసే అమౌంట్లు మీరు పాకెట్ మనీ కోసం వేస్ట్ చేస్తాం. 100, 200, 4,000, 5,000, 3,000, 2,000 అనవసరం ఖర్చు చేస్తాం. అవి ఇన్వెస్ట్ చేసి పెట్టుకోండి. అది ఎలా ఉంటుందంటే క్రిప్టోలో రూపాయి ఉన్నది 1000 times, 10,000 times, 1,00,000 times కూడా అయిపోతుంది. ఆ విధంగా అనమాట. దాని గురించి మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తాను. ఎలాంటి కాయిన్స్ మీరు కొని పెట్టుకోవాలి చిన్న అమౌంట్లతో అనేది కూడా చేసి పెడతాను. ఏదైనప్పటికీ మీరు నాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, పక్కన ఉన్న గంటను ప్రెస్ చేయండి. నేను మరీ కోరు కూడా చెప్తున్నాను మీకు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలామంది కూడా మీరు మీ ఫ్రెండ్స్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేయించట్లేదు. మన ఫాలోవర్స్ అక్కడే ఉన్నారు, ఏం పెరగట్లేదు. ఇంకా 1,500 మంది కూడా లేరు. మరి నెలాఖరికి ఇలా నేను 10,000 మంది కావాలని అడిగాను. నేను ఇంత కష్టపడి చేస్తున్నాను, వీళ్ళు మీరు ఆ మాత్రం మీరు సపోర్ట్ చేయకపోతే నాకు బూస్టింగ్ ఎలా వస్తుంది చెప్పండి. సో వీడియో లెంత్ అయిపోతుందని కాకుండా ప్రతిదీ కవర్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ థింగ్, నా వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది చేసేయండి. ఫస్ట్ లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్, తర్వాత వీడియో చూడండి. లేదు షేర్ అనేది లాస్ట్లో చేద్దు, కానీ ఫస్ట్ సబ్స్క్రైబ్ లైక్ చేసేయండి. ఈ వీడియోకి నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 200, 100 అదే వస్తున్నాయి, నాకు 1000 అయితే లైక్లు రావట్లేదు. అది మీ చేతిలోనే ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వాట్సాప్ లింక్ పెట్టాను, సిద్రా లింక్ పెట్టాను, బాండెక్స్ పెట్టాను. దీని పాత వీడియోలు కూడా నేను ఇంకా డిస్క్రిప్షన్లో పెట్టాను. బైనాన్స్ లింక్ పెట్టాను, ట్విట్టర్లో కొన్ని కాయిన్లు ఉన్నాయి, అవి కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.